For Bindas Entertainment, subscribe to What the Fun. నాకింకా పెళ్ళవలేదు. అంటే ఒక్కడివే ఉంటున్నావు కదా, సో పెళ్లి చేసుకుంటే తోడుగా. చెప్పా కదా నాకు పెళ్లి మీద పెద్దగా క్లారిటీ లేదని. మనిషి అయినా ఊరైనా చివరి వరకు మనతో ఉండిపోవాలనుకుంటే అందం చూడకూడదు, అది నాది అనిపించాలి, అది నాది అనుకోవాలి. నాకు స్కూల్లో కాలేజ్లో బొట్టుతో ఉండే ధరణి ముఖమే బాగా గుర్తు. నువ్వు వైజాగ్ రెగ్యులర్గా వస్తూనే ఉంటావన్నమాట. అంటే వైజాగ్ వచ్చి కూడా నువ్వు నన్ను కలవలేదా? లేదు ధరణి, వైజాగ్ వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. నిన్ను వైజాగ్కి ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు నువ్వు ఇంకా వైజాగ్లోనే ఎందుకు ఉండిపోయావని నన్ను అడగచ్చుగా కార్తిక్. దొరికిపోయేదాన్ని. ఓకేనా? యు నాట్ సేయింగ్ ఎనీథింగ్. ఎనీవే ఐ రియలీ లైక్ యూ. ఇఫ్ యూ లైక్ మీ లెట్ మీ నో. నేను మా పేరెంట్స్తో మాట్లాడి వెంటనే పెళ్ళికి ముహూర్తం పెట్టించేస్తా. అవర్ టేస్ట్ ఆల్సో వెరీ సిమిలర్. ఐ థింక్ నో చెప్పడానికి రీజన్ లేదనుకుంటా. రాహుల్, డోంట్ మైండ్. నేను ఇప్పుడప్పుడే చెప్పలేకపోతున్నాను. నేను కొంచెం టైం తీసుకొని చెప్పనా? ఓకే ఓకే, నో వరీస్, టేక్ యూర్ ఓన్ టైం. యాక్చువల్లీ మీ పేరెంట్స్ నేను చాలా బాగా నచ్చేసాను. ఐ హోప్ నీ నుంచి కూడా హ్యాపీ న్యూసే వస్తుంది అనుకుంటున్నా. బాయ్. ఓకే, టేక్ కేర్, బాయ్. ఓ, కాల్ అయిపోయిందా? అయిపోయింది. ఏంటి డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం కాలేదు. నీకు తను ఓకేనా? తెలీదే, కానీ మంచోడే. మరి ఇంకేంటే ప్రాబ్లం? అక్క, ఎవరినన్నా మర్చిపోలేకపోతున్నావా? ఎవరు? నీ కాలేజ్ మేటా? ఎవరు? ప్రశాంతేనా? చిచి, వాడు కాదు. వాడు నా జస్ట్ ఫ్రెండ్ అంతే. అయినా నా ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, మన ఇంటర్ కాలేజ్. ఇంటర్ కాలేజా? కాలేజే కాదు, స్కూల్మేట్ కూడా. నీకు కార్తీక్ గుర్తున్నాడా? గుర్తున్నాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి మీద ఇష్టం స్కూల్లో మొదలైందో కాలేజ్లో మొదలైందో నాకు తెలీదు. చాలామంది అబ్బాయిల్ని చూశాను, కానీ వాడు మాట్లాడే విధానం, బిహేవియర్లో ఏ చిన్న రాంగ్ ఇంటెన్షన్ లేకుండా నాతో ఉంది తనొక్కడే. కనీసం నేరుగా నా కళ్ళలోకి చూసి మాట్లాడడానికి కూడా సిగ్గుపడిపోయేవాడు. చాలా ఇన్నోసెంట్గా అనిపించేవాడు, చాలా నచ్చేవాడు. గంట గంటకి ఎక్కడున్నాడా అని కూడా వెతుక్కునేదాన్ని. అంత ఇష్టం ఉండి కూడా అప్పట్లో చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. సడన్గా మనిషి కనిపించకుండా పోయాడు. చాలా ట్రై చేశాను, వాడు మళ్ళీ కనిపించలేదు. నా స్కూల్ మేట్స్ కానీ నా ఇంటర్ కాలేజ్ మేట్స్ కానీ గెట్ టుగెదర్ అంటే మిస్ అవ్వకుండా ఎందుకు వెళ్తానో తెలుసా? వాడి కోసం. వాడు వస్తాడేమోనని. ఒసే పిచ్చి మొహం, నాకెందుకే ఇన్ని రోజులు ఈ విషయం చెప్పలేదు? అసలు కార్తీక్ని క్లాస్ డే ఏం చెప్దామనుకున్నాడో తెలుసా? ఏం చెప్దామనుకున్నాడు? నీకు ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. ఇదిగోరా రోజ్, ఈరోజు ఎలా అయినా చెప్పేస్తాను. చెప్పాలి రే ఈరోజు, లేకపోతే మిస్ అయిపోతావు. ధరణి, తన పేరు చెప్పినప్పుడు నీ ముఖం చూస్తే తెలిసిపోతుంది తనంటే నీకెంత స్పెషల్ అని. ఏం చేస్తున్నారు అందరూ ఇక్కడ? కార్తీక్ నీతో ఏదో మాట్లాడాలంట. ఏంటి కార్తీక్? ఇది మాట్లాడడానికేనా కార్తీక్ వచ్చావు? కాదు. నువ్వెందుకు వచ్చావు? మరెందుకు వచ్చావు? అడుగుతుందిగా, చెప్పు. చెప్తాను. తను స్కూల్ డేస్ నుంచి నిన్ను లవ్ చేస్తున్నాడు. లాస్ట్ డే చెప్దామని వచ్చాడు, కానీ ఎందుకు వెళ్ళిపోయాడో తెలీదు. మరి ఇన్ని రోజులు ఎందుకే చెప్పలేదు? నాకేం తెలుసే, ఆ రోజు చెప్దామని వచ్చినాడే మళ్ళీ కనబడకుండా పోయాడు. నీకు ఇష్టం ఉందని నాకు తెలియదు కదా. ఆ ఏజ్లో వచ్చిపోయే టీనేజ్లో అనుకున్నా. ప్రేమించినోడే లేడు, ఇంకా ప్రేమతో పని ఏంటని లైట్ తీసుకున్నా. అయినా ఇప్పుడు ఏమైంది?
కార్తీక్ ఎక్కడున్నాడో కనిపెట్టి ఈ విషయం చెప్తే అయిపోతుంది కదా. అది ఏడవలేకే కదా ఈ ఏడుపంతా. ఒకవేళ కార్తీక్ దొరికినా ఇంకా నన్నే లవ్ చేస్తున్నాడో లేదో తెలీదు. ఎప్పుడో టీనేజ్ లవ్, ఈజీగా మూవ్ ఆన్ అయిపోయి ఉండుంటాడు. వాడు నా మొహం మీదే నన్ను మర్చిపోయానని చెప్తే అది నేను తీసుకోలేను. అక్క, నువ్వు అన్నట్టు వాడు మూవ్ ఆన్ అయిపోయాడే అనుకుందాం, కానీ నువ్వు కూడా మూవ్ ఆన్ అవ్వాలి కదా. తను నీ లైఫ్లో ఉంటాడో ఉండడో తెలిస్తేనే నువ్వు మూవ్ ఆన్ అవ్వగలవు. నువ్వు మూవ్ ఆన్ అయితేనే రాహుల్ని చేసుకున్నా ఇంకెవరిని చేసుకున్నా రిగ్రెట్ లేకుండా హ్యాపీగా ఉండగలవు. ఆలోచించు. నీ కాంటాక్ట్ కోసం చాలా ట్రై చేశాను, దొరకలేదు. కానీ సడన్గా ఒకరోజు రాకేష్ నీతో ఫోటో దిగి మన కాలేజ్ గ్రూప్లో పెట్టాడు. ఆంటీ ఒకటి. వీడు మన కార్తిక్లా ఉన్నాడేంటి? మన కార్తిక్ గాడే. అరే కార్తిక్, నువ్వేంట్రా ఇక్కడ? హాయ్ రా మామ. అరే ఎదవా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావారా? ఏరా ఉండకూడదా? ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను మామ. కాలేజ్ అయిపోయాక అసలు కనిపించకుండా పోయినావు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కుదరలేదు మామ. తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్ అంటే తెలిసిందేగా. అరే వీడు నీ కాంటాక్ట్లో ఉన్నట్టు నాకు చెప్పనే లేదు. మీరు ఎప్పుడైనా వాడి గురించి అడిగారా? అరే నాకేం తెలుసురా వీడు నీకు టచ్లో ఉన్నాడని. ఈ మధ్య వాడు నాకు టచ్లోకి వచ్చింది. అయినా నువ్వేంది ఇక్కడ? అవునరా, నేను టీ తాగడానికి వచ్చి మిమ్మల్ని చూసిన, నాకేం తెలుసు. అరే కార్తిక్, నువ్వేంట్రా మన కాలేజ్ అయ్యాక ఒక్క గెట్ టుగెదర్కి కూడా రాలేదు? మర్చిపోయినావారా మమ్మల్ని? నువ్వు ఎప్పుడైనా పిలిచినావరా వాని? కాంటాక్ట్ లేదురా, ఉంటే మన గ్రూప్లో యాడ్ చేస్తుంటాం కారా. అరే కాంటాక్ట్ లేదని సాకులు చెప్పకరా. అరే ఈసారి గెట్ టుగెదర్కి రాకపోతే మాత్రం బాగుండదు చెప్తున్నా. ఈసారి వస్తాను మామ. వీడిని మాత్రం నువ్వు తీసుకురాలి అనుకో, నీకుంటుంది బేటా. అరే ఎందుకైనా మంచిది మనం ఒక సెల్ఫీ తీసుకుందాం. సెల్ఫీ ఎందుకురా? మళ్ళీ కార్తిక్ గారు దొరుకుతాడో దొరకడో. రాకేష్తో ప్రశాంత్తో మాట్లాడి నిన్ను గెట్ టుగెదర్ అని చెప్పి ఎలా అయినా నన్ను కలిసేలా ప్లాన్ చేయమన్నాను. నేను నీకోసం వస్తున్నా అన్న విషయం ప్రశాంత్ నీతో చెప్తానంటే నేనే వద్దన్నాను. నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావో లేదో నేనే నేరుగా తెలుసుకుందాం అనుకున్నాను. నిన్ను గెట్ టుగెదర్లో చూసిన వెంటనే నేను నీకోసమే వచ్చానని చెప్దాం అనుకున్నా. కానీ నువ్వు నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయావు. నాకేం అర్థం కాలేదు. నేను నీకంత ఇంపార్టెంట్ కాదేమో అనిపించింది. అదే నన్ను ఆ రోజు చెప్పకుండా ఆపేసింది. తర్వాత నేను చెప్దామనుకున్న ప్రతిసారి ఒకసారి కూడా మళ్ళీ నా దగ్గరికి రావాలనిపించలేదా కార్తిక్? అనుకున్నాను చాలాసార్లు, కానీ కుదరలేదు. సారీ ఎందుకు కార్తిక్? కలవాలనిపించే అంత దగ్గర మనిషిని కాలేకపోయానేమో నేనే. నీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరినైనా ఇష్టపడ్డావా? అలా ఎవరూ అనిపించలేదు కార్తిక్. నీలా ఇంకెవరూ అనిపించలేదు కార్తిక్. అనిపించరు కూడా ఏమో. అంటే ఒక్కడివే ఉంటున్నావు కదా, సో పెళ్లి చేసుకుంటే తోడుగా. నాకున్న దాంట్లో సర్దుకు పొమ్మని నా జీవితంలో ఒక మనిషిని తెచ్చుకొని ఆ మనిషిని ఇబ్బంది పెట్టలేను. ఇబ్బంది పెడుతూ నేను ప్రశాంతంగా ఉండలేను. అందుకే ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దనుకుంటున్నాను. నీ దగ్గర అవేమీ లేకపోయినా నీతో హ్యాపీగా ఉండగలను కార్తిక్. నన్ను నీతో ఉండనిస్తే చాలు. కార్తిక్ ఏం లేదు, నువ్వు ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదా? సడన్ గా ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగావు? నువ్వు ఇంకా నన్నే లవ్ చేస్తున్నావా లేదా అని తెలుసుకుందామని కార్తిక్. నీ మాటల్లో నాకు హోప్ కనిపించలేదు కార్తిక్. నేను నీకోసమే వచ్చానని చెప్పాలి కార్తిక్. నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావో లేదో అడగాలనుంది. నన్ను నీతో లైఫ్ లాంగ్ ఉండనిస్తావో లేదో తెలుసుకోవాలనుంది. నా మీద ప్రేమంతా ఎటుపోయింది అని గట్టిగా నిలదీయాలనుంది. చెప్పరా, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ట్రావెలింగ్ ఎలా ఉంది? లవ్ చేసుకొని విడిపోతే ఎక్స్ అంటారు,
అసలు లవ్వే ఎక్స్ప్రెస్ చేయకుండా దూరంగా వచ్చేస్తే ఏమంటారు? కనుక్కొని చెప్తా. ఇంతకీ ఏదో ఇంపార్టెంట్ పని అన్నారు కదా, అది ఇంకా అవ్వలేదా? అవ్వలేదు, ఏదో డిలే అవుతుందంట. నాకెందుకో అసలు అలాంటి ఇంపార్టెంట్ పనే లేదనిపిస్తుంది. ఇంపార్టెంట్ పని లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటుందిరా? ఏమో నీకోసం. యారా బుర్ర పోయిందా? నాదేం బుర్ర పోలే, నువ్వే బుర్ర పెట్టి ఆలోచించు. నాకెందుకో తను నీకోసమే వచ్చినట్లు అనిపిస్తుంది. నీకు నిజంగానే పిచ్చి పట్టిందిరా. తను నా కోసం రావడమా? ఆశపడ్డానికైనా ఉండాలిరా కొంచెం. అలా కాదురా, ఆ రోజు నేను అక్కడే ఉన్నా, మన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అయినా నిన్నే ఎందుకు హెల్ప్ అడగాలి? అడిగింది సరే, ఇంతవరకు ఆ ఇంపార్టెంట్ పని అయిపోకపోవడం ఏంట్రా? వచ్చిన దగ్గర నుంచి నీతోటే ఉంది. ఏదో బాయ్ ఫ్రెండ్ అడిగినట్టు హైదరాబాద్ మొత్తం తిప్పి చూపిమంటుంది. నీకేం డౌట్ రావట్లేదా? రే, ఊరు చూపిమని బాయ్ ఫ్రెండ్నే కాదు, టూరిస్ట్ గైడ్ని కూడా అడుగుతారు. అంత మాత్రాన అడిగిన వాళ్ళందరూ టూరిస్ట్ గైడ్ కోసం వచ్చినట్టేనా? ఏం మాట్లాడతావరా? ఆ రోజు ప్రపోజ్ చేయడానికి వచ్చినోడితో ఏమనిందో మర్చిపోయావా? అరే అప్పుడంటే టీనేజ్ డేస్ రా. ఇంట్లో వాళ్ళు మనకి ఏం నేర్పిస్తే అదే చెప్తాం రా బయట. ఇప్పుడు తన మైండ్ సెట్ మారిందేమో. ఇప్పుడు అలాంటి డిఫరెన్సెస్ పట్టించుకొని ఐడియాలజీ వచ్చిందేమో, ఎవరు తెలుసు? రే, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావురా. అరే నువ్వు అసలు ఆలోచించట్లేదురా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? అరే తను వచ్చింది నీకోసమేరా. ఏంటి అంటే తను వచ్చింది నీకోసమే అని నాకు గట్టిగా అనిపిస్తుందిరా. నాకు కనీసం మెల్లగా కూడా అనిపించట్లా. అప్పట్లో నా ప్రేమ గురించి తనకి చెప్పడానికి మంచి టైం వస్తే బాగుండు అని ఎదురు చూసా, కానీ రాలేదు. తనని గట్టిగా హత్తుకొని మా అమ్మ తర్వాత అంతలా ప్రేమించింది నిన్నే అని చెప్దాం అనుకున్నా, దానికి కూడా అవకాశం రాలేదు. ఆ దేవుడేమో నన్ను తీసుకెళ్ళి డబ్బులు లేని ఇంట్లో పడేశాడు సరే, కనీసం మా బతుకులు మార్చుకోవడం కోసం మా నాన్నకో నాకో చిన్న అవకాశం అయినా ఇచ్చాడా? ఇవ్వలేదు. మా నాన్న బతుకుండగా అలాంటి అవకాశం ఒక్కటి కూడా రాలేదు. ఇలా నా జీవితంలోకి చాలా రాలేదు మామ. అలాంటిది నా కోసం అంత దూరం నుంచి ఒక అమ్మాయి వస్తుందా? అది కూడా ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి స్థాయి చూసే అమ్మాయి. కానీ ఒకటి మాత్రం నిజం మామ, తన్ని నేను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఇంకెవరూ ప్రేమించలేరు. తనని నేను మర్చిపోవాలంటే నా జీవితం ముగిసిపోవాలి. అంత అవసరం లేదురా. నువ్వు నీ ప్రేమని చెప్పకపోవడం వల్ల ఇంకా తనను మర్చిపోలేకపోతున్నావు. ఒకసారి అని చెప్పి అట్లీస్ట్ రిజెక్ట్ అయినా తనను మర్చిపోవచ్చు. నీలో ఉన్న ప్రేమను తన ముందు బయట పెడితేనేరా నువ్వు తన ఆలోచన నుంచి బయటపడగలవు. నేను మళ్ళీ ప్రపోజ్ చేయమనట్లేదు, అట్లీస్ట్ ఒక చిన్న హింట్ ఇవ్వు నువ్వంటే తనకి ఇష్టమని. తన మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుస్తుంది కదా. తను నీకోసమే వచ్చిందని నీకు చెప్పాలని ఉందిరా. కానీ ఆ రోజు నిన్ను అంతలా బాధపెట్టిన అమ్మాయే ఇప్పుడు నీ ముందుకు వచ్చి నేను ప్రేమిస్తున్నా అని చెప్పాలి. ఇన్ని రోజులు బాధ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో, ప్రేమ కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తేనే బాగుంటుంది. అదే కరెక్ట్. సరేరా, నేను వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వాలి. నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించు. నిజంగానే వాడు అన్నట్టు ధరణి నా కోసమే హైదరాబాద్ వచ్చిందా? నా కోసం నన్ను వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చేంత ఇష్టం ఉంటుంది అసలు ధరణికి నా మీద. వాడు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం నిజం అనిపిస్తుంది. నేను నా ప్రేమని ధరణికి చెప్తేనే నేను తన ఆలోచనల నుంచి బయటపడగలను. నాకు తనంటే ఇష్టం అన్నప్పుడు చెప్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఏ రోజు నా లవ్ గురించి బయటకు చెప్పాను అప్పుడే నా లైఫ్ స్టార్ట్ అయింది. అలా నీ లవ్ ఎప్పుడు బయటకు చెప్తావో అప్పుడే నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే అదైంది. తనని మళ్ళీ కలిసే ఛాన్స్ వస్తుందో రాదో. హాయ్ కార్తిక్. ధరణి, అదే ఈరోజు వెళ్ళిపోతున్నా కదా,
ఫ్రెండ్స్ అన్ని కలిసి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా. సరే సరే కార్తిక్. ధర్ని గారు, ఈ ఫ్లవర్స్ తనకి ఇవ్వండి. వెళ్దామా కార్తిక్? వెళ్దాం. నీకోసం ఎవరో ఫ్లవర్స్ పంపించారు. ఓ రాహులా? నీకు హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఉన్నారా? యాక్చువల్లీ రాహుల్ నా ఫ్రెండ్ కాదు. మరి మా అమ్మా నాన్న నాకు ఒక మ్యాచ్ చూశారు. అమ్మా నాన్నలకి తను బాగా నచ్చాడు. రాహుల్ ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నాడు. సో మేబీ తనని కలవాల్సి ఉంటుంది. రాహుల్ నేను 1 monthగా మాట్లాడుకుంటున్నాం. ధరణి, ఒకసారి వాష్రూమ్ యూస్ చేసుకుంటాను. ఓకే. ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చానన్నావు, ఇదేనా? నువ్వు హైదరాబాద్ వచ్చింది రాహుల్ని కలవటానికా? ఎందుకురా పిచ్చోళ్ళ ఏడుస్తున్నావు? ఓ 4 రోజులు నీతో నీ పక్కన నవ్వుతూ తిరిగేసరికి తను నీదైపోతుంది అనుకున్నావా? నువ్వు ఎంత ఎత్తుకెగిరినా అందుకోలేని ఆకాశం రాతను. నువ్వు ఎంత బలంగా ఈదినా చివరికి నిన్ను ఒడ్డున పడేసే సముద్రం రాతను. నువ్వెంత పరిగెత్తినా చేరుకోలేని గమ్యం రాతను. వదిలే, ఎప్పటికైనా వదిలే. తన నుంచి దూరంగా వచ్చేసి బాగానే ఉన్నావుగా. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆశలన్నీ? ఈ 3 రోజులు తను నీతో గడిపిన జ్ఞాపకాలే ఎక్కువరా నీకు. వాటితో నీ మిగిలిన జీవితం గడిపేసే. అంతకు మించి ఆశపడద్దు. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎపిసోడ్ 1కి ఎపిసోడ్ 2కి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆ 3rd ఎపిసోడ్ కొంచెం డిలే అయింది, ఏం అనుకోకండి. కొంచెం టెక్నికల్ ఇష్యూస్, అంటే చాలా వర్క్ ఉంటుంది కదా, సో అనుకున్న టయానికి అవ్వలేదు, అందుకే కొంచెం లేట్ గా అప్లోడ్ చేసాం. సో ఎపిసోడ్ 3 కూడా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాం. మీకు నిజంగా సిరీస్ లో కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ కొంచెం షేర్ చేయండి. కొంచెం రీచ్ వస్తే చాలా బాగుంటది. అంటే చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది కానీ ఎక్కువ వ్యూస్ రావట్లేదు అనుకున్నంత. సో కొంచెం మీరు ఏమైనా నచ్చితే షేర్ చేస్తే కొంచెం వ్యూస్ వస్తాయి. కామెంట్ తో పాటు కింద స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ ఇచ్చారు కొత్తగా. సో అది హైప్ అని కొడితే కొంచెం మన వీడియో ఎక్కువ మంది సజెషన్ వెళ్తుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే హైప్ ఇవ్వండి. హైప్ ఇస్తే కొంచెం మన వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు.